ఎస్ఐ మనోహరాబాద్ ఈ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వ్యక్తి వాళ్ళ ఏరియాలో గంజాయి తీసుకొచ్చి కొంతమందికి సప్లై చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మీద మా అధికారులందరికీ తెలియజేసి దీని NDPS యాక్ట్ సిస్టమ్ ప్రకారము పంచువిట్నెస్ని తర్వాత తీసుకొని పోయి ఈ అటు వ్యక్తిని చెక్ చేయగా వీళ్ళ పోలీసు వాళ్ళు చూసి ఈయన ఒక ప్లాస్టిక్ కవర్ దాచిపెట్టిండు. ఇమీడియట్గా పోలీసు పట్టుకొని అతన్ని ఇంటరాక్షన్ చేస్తే తన పేరు రంజన్ కుమార్. ఈయన ITC కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు. బీహార్ స్టేట్ ఇక్కడ ఉండి వేరే వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని ఈయనకు దానికి తాగుడు అలవాటు ఉంది. ప్లస్ ఈయన కూడా కొంతమందికి వేరే ఒక వ్యక్తి శ్రీధర్ సాహు అనే వ్యక్తి ఈయనకి గంజాయి సప్లై చేస్తాడని తెలిసింది. ఈయన ఇన్ఫర్మేషన్ మీద మా SI మళ్ళీ వేరే ఇంటరాక్షన్ చేసి మళ్ళీ సేమ్ విట్నెస్ తీసుకొని మళ్ళీ పోయి చెక్ చేస్తే ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఒక ఇంట్లో ఉన్నట్టు చెక్ చేస్తే దాంట్లో శ్రీధర్ అనే వ్యక్తి దొరికిండు. అతను శ్రీధర్ సాహు దొరికిండు. అతన్ని ఇంటరాక్షన్ చేస్తే అతని ఇంట్లో టోటల్ 6 చిన్న చిన్న కవర్స్లో దాచిపెట్టి బెడ్ కింద పెడితే వాటిని తీసుకొని చెక్ చేయగా 9 కేజీల 300 గ్రాములు దొరికింది. ఈ ఫస్ట్ వ్యక్తి దగ్గర 1 కేజీ దొరికింది. మొత్తం 10 కేజీల 300 గ్రాములు ఈ గంజాయి ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మన ఏరియాలో ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి. తర్వాత కొంతమంది యూత్ పిల్లలకి అట్రాక్ట్ చేసి ఈ ఎవరైతే ఈయన శ్రీధర్ సాహు అని ఉండో ఈయన ఒరిస్సా నుంచి తీసుకొచ్చింది. ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కూడా కన్ఫెషన్లో వచ్చింది. అదంతా కూడా మేము డీటెయిల్గా కేసులో రాయడం జరిగింది. వీళ్ళు టోటల్గా 10 కేజీల 300 గ్రాములు ఇప్పుడు ఇద్దరి దగ్గర ఈరోజు మార్నింగ్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి వీళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, ఇంకెవరెవరికి ఈ గంజాయి తాగే అలవాటు ఉంది, అవన్నీ కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఇంటరాగేషన్ బయటకు తీసి వీళ్ళ మీద ప్రాపర్ కేసు బుక్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాల్యూ ఎంత ఉంటుంది సార్ అది బహిరంగ మార్కెట్లో? ఇది కేజీ 2 lakhs వేస్తుంది అంతే సార్. 30,000 టోటల్. అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఇది టోటల్గా 3 కేజీలు, ఇది 10 కేజీలు 3 లక్షల రూపాయలు. కానీ వీళ్ళు కిందకు వచ్చేప్పటికి వాడు 5 గ్రాములు 500 రూపాయల లెక్క అమ్ముతారు కాబట్టి 10 లక్షల వాల్యూ ఉంటుంది. వీళ్ళకి మాత్రం హోల్సేల్గా వీళ్ళు తెచ్చేది మాత్రం 3 lakhs వాల్యూ ఉంటుంది. సార్ ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది సార్? ఇప్పుడు మనందరం కూడా చాలామంది నేను మీ ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే చాలామంది యూత్ మనం అనుకుంటాం ఎప్పుడు గంజాయి తాగుతారు అందరు చెప్తూనే ఉంటారు ఉత్తగా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఎవరు తాగే విషయం అనేది, ఆ బస్తీలో తెలుసు ఎవరు సప్లై చేశారు. కానీ ఎవ్వరు కూడా ముందుకు వచ్చి చెప్పరు, దాచిపెట్టుకుంటారు. వాళ్ళు దాచిపెట్టుకొని బాగా ముదిరిపోయిన తర్వాత మళ్ళీ మేమే పట్టుకోవాలి పోలీసు వాళ్ళని. కనీసం మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ఎవ్వరం కూడా వాళ్ళ పేరు బయటికి చెప్పం. పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాల పీపుల్ ఇన్వాల్వ్ అయితేనే దీన్ని మనం 100%గా ఎరాడికేట్ చేయగలుగుతాం మనం. ఎందుకంటే యూత్ ఇవాళ రేపు ఏంటంటే చాలామంది పని చేయకుండా ఉత్తగానే ఉంటారు, తర్వాత ఏం పని చేయట్లేదు. దీనికి ఎవడో కూడా ఈ మన ఒక్కడ అలవాటు అయితే వాడు ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేయడం ఇవన్నీ జరుగుతుంది. అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరూ కూడా దీని మీద అవేర్నెస్ కావాలా. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి, మేము ఎవరి పేరు బయటికి చెప్పము. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ద్రోహం చేసినట్టు కాదు, ఆ సమాజానికి మీరు న్యాయం చేసినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీనికి సపరేట్గా ఒక TC NAB అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక ఫోర్స్ పెట్టి మనం చేస్తున్నారు. ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా, అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు 24 గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకోవడానికి రెడీగా ఉంటాము. మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. విచారణలో ఇంతకుముందు వీళ్ళు ఎక్కడైనా తీసుకొచ్చినట్లు ఇప్పుడు ఇంటరాక్ట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ప్రొఫెషనల్సే. వీళ్ళు ఒరిస్సా పోయి ఈ శ్రీధర్ సాహు అనే వ్యక్తి తీసుకొస్తాడు, ఇక్కడ అమ్ముతాడు, బొంబాయి పోయి అమ్ముతాడు, అన్ని అదే పని వాడు. మన రాష్ట్రంలో ఎక్కడైనా కేసులు నమోదైనా సార్ అది కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడు చేస్తాం, మొత్తం డీటెయిల్ తీసి పాత కేసులు కూడా ఇన్వాల్వ్ చేసి దీని మీద ప్రాపర్గా సెక్షన్లు పెట్టి చేయొచ్చు. తర్వాత ఈ కేసులో దీన్ని మన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో SI గారు వాళ్ళ సిబ్బంది, CI తర్వాత వాళ్ళ సిబ్బంది, తర్వాత ఇక్కడ 2 front DSP వీళ్ళందరూ కూడా ఎందుకంటే కష్టపడి, ఎందుకంటే నిన్ననే ఒక కేసు దొరికింది మనకి, అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం 10 కేజీలు పట్టుకోవడం మనం ఇటీవల దొరికింది. కానీ ఇంత ఎక్కువ దొరకలేదు. ఇప్పుడు
ఇది ఎక్కువ. అందుకే మేము వీళ్ళని స్పెషల్గా అభినందిస్తున్నాం. ఇది ఒక లెక్క కాదు, ఇంకా పట్టుకోవాలి మనం, అందరూ ఇన్వాల్వ్ కావాలి. పబ్లిక్ని ఒకటే కోరుతున్నాం, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు, మేము చూసుకుంటాం మొత్తం. ఎందుకంటే ఇంతమంది ఇంత పెద్ద ప్రతి ఊర్లో ప్రతి ఏళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఇన్ఫర్మేషన్ లేని వర్క్ చేయలేము. మేము మా లెవెల్లో మేము చేస్తున్నాం, కానీ మీరు కూడా మాకు తోడ్పాటు చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.